హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రూపా నాయుడు లైఫ్ స్టైల్స్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేము బాగున్నాం. అలాగే మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఆల్రెడీ తమ్నైల్ చూసే వచ్చారు కదా, మనకి గూగుల్ యాడ్సెన్స్ నుండి పిన్ అయితే వచ్చేసింది. చూడండి ఫ్రెండ్స్, ఈ పిన్ రావాలంటే ఎంత కష్టపడాలో ఓన్లీ యూట్యూబ్ చేసే వాళ్ళకే తెలుస్తుందన్నమాట, ఈ కష్టం అంటే ఏంటి అనేసి. సో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నేను ఛానల్ స్టార్ట్ చేసి మొన్న నవంబర్ 7కి 1 ఇయర్ కంప్లీట్ అవుతుందన్నమాట. సో ఇంకా 1 ఇయర్లో మనకి పిన్ అయితే వచ్చేసింది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఛానల్ మనకి రన్ కావాలి, 1 ఇయర్లో పిన్ కావాలి అంటే చాలా కష్టం అనమాట. నేనైతే చాలా విధాలుగా ప్రయత్నించాను, మొత్తానికైతే సక్సెస్ఫుల్ అయ్యాను ఫ్రెండ్స్. సో నా జర్నీ ఎలా స్టార్ట్ అయ్యింది అనేది నేనైతే ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ముందుగా అయితే నేను ఊర్లో ఉంటానని మీకు ఫస్ట్ ఇంట్రడక్షన్ వీడియోలో చెప్పాను కదా. సో పల్లెటూరులో ఉన్న వాళ్ళు ఏంటంటే టౌన్కి వెళ్ళి జాబ్ చేస్తాను అది ఇది అంటే వద్దు అనేసి అన్నారనమాట. సో నాకైతే ఇంకా జాబ్ చేయనివ్వట్లేదు, ఎట్లా ఇంట్లో ఏమో టైంపాస్ అవ్వట్లేదు అని అనుకున్నాను. నాకు ఈ 2 ఇయర్స్ ముందు నుండే ఉండే అనమాట, అంటే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయాలి ఇట్లా అనేసి. కానీ నేను ఎన్నోసార్లు అడగాలనుకున్నా, బట్ ఏమో చూద్దాం అనేసి అనుకున్నాను అనమాట. నాకు ఎడిటింగ్ మామూలుగా అన్నీ నేర్చేసుకున్నా, బట్ ఛానల్ అనేది ఇంకా ఇంట్లో వాళ్ళ పర్మిషన్ అడగలేదు. ఇంకా చేయాలని ఇంట్రెస్ట్ ఉంది కానీ అడగలేదన్నమాట. సో నాకు జాబ్ ఎలాగో చేయనివ్వట్లేదు, నాకు ఇంట్లో అసలు టైంపాసే అవ్వట్లేదు అనేసి నేను మా హస్బెండ్ని అడిగాను. నేను ఇట్లా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తాను అని అడిగాను. సో తను ఏమని అన్నాడంటే, సరే రూపా, నువ్వు స్టార్ట్ చేయాలని ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు, వద్దులే అని అన్నాడు ఫస్ట్. తర్వాతకి ప్లీజ్, ఇంట్లో ఉండి ఊరికేనే ఉంటా కదా, వీడియో స్టార్ట్ చేస్తాను అంటే, సరే అయితే నీకైతే ఒక 4 మంత్స్ నేను టైం ఇస్తాను, నీకు సబ్స్క్రైబర్స్ వచ్చి వ్యూస్ మంచిగా వస్తే ఛానల్ పెట్టుకో, లేదంటే తీసేయాలి అన్నారు. సరే అని చెప్పాను. కానీ నాకైతే లోపల కొంచెం భయంగానే ఉంది, ఎందుకంటే వస్తారో రారో అనేసి. నెక్స్ట్ అత్తమ్మకి చెప్పాను అనమాట, ఇట్లా నేను యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయాలనుకుంటున్నాను, వీడియోస్ చేయాలనుకుంటున్నాను అనేసి చెప్పాను. అంటే సరేలేమ్మా అని అన్నారు అత్తమ్మ. తర్వాతకి చెప్పాను, ఇట్లా పక్కన వాళ్ళు అందరూ ఏంది మీ కోడలు వీడియోస్ తీస్తుంది అలా ఇలా అంటారు. సో మీరైతే అవన్నీ ఏం పట్టించుకోకూడదు. ఒక్కసారి ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత వద్దు అని అంటే ఆప్షన్ ఉండదు అత్తమ్మ. సో ఇప్పుడే ఆలోచించుకోండి, మీరు చెయ్యమంటే స్టార్ట్ చేస్తాను, లేదంటే లేదు అని చెప్పాను. ఎందుకంటే అంతే కదా ఫ్రెండ్స్, మనం ఎంతో కష్టపడి ఛానల్ అనేది ఓపెన్ చేసాం, మధ్యలోనే మనము ఇట్లా ఇన్కంప్లీట్ చేయాలంటే నాకైతే చాలా బాధ వేస్తుంది అనమాట. సో నేను ముందరనే క్లారిటీగా చెప్పేశాను, ఇట్లా చాలామంది ఎంతోమంది ఎన్నో మాటలు అంటుంటారు, కానీ మనమైతే అవన్నీ ఏం పట్టించుకోకూడదు అని చెప్పాను. అంటే సరే అమ్మా అనేసి అనిందనమాట. సో ఇంకా నేనైతే ఛానల్ స్టార్ట్ చేశాను. ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత నాకైతే కెమెరా రోలింగ్ అంతా మొత్తం అత్తమ్మనే అనమాట. నేను ఎక్కడ పోయినా వీడియోస్ తీసేది, అన్నీ హెల్ప్ చేసేది అత్తమ్మ. ఒకవేళ అత్తమ్మ లేకుంటే నేనే తీసుకునేదాన్ని. చిన్నది మనకి ట్రైపాడ్ ఉందనమాట, సో ఆ ట్రైపాడ్తో తీసుకునేదాన్ని. దాదాపు స్టార్టింగ్లో అయితే అత్తమ్మ చాలా హెల్ప్ చేశారు. సో మొత్తానికైతే ఛానల్ స్టార్ట్ చేశాను. నేనైతే అనుకున్నాను అనమాట, 1 ఇయర్లో మనకి 1000 సబ్స్క్రైబర్స్, 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వాలి, ఎలా అసలు ఏంటి అనేసి అనుకున్నాను. సో నేనైతే ఫస్ట్ సబ్స్క్రైబర్స్ ఏముందిలే, మనం ఫంక్షన్స్కి అలా వెళ్ళినప్పుడు ఎలాగైనా సంపాదించవచ్చు, కానీ వాచ్ అవర్స్ ఎలా తేవాలి అని నేను అనుకున్నాను. తర్వాత మనకి షార్ట్ వీడియోస్కి అయితే మీకు ఆల్రెడీ తెలుసు కదా, వామ్మో మనకి అసలు ఎప్పుడు కావాలి, మనం ఏమైనా పెద్ద పాపులర్ కాదు, మనం ఎలా అవుతుంది. సో మనకి షార్ట్ వీడియోస్ అయితే పనికిరావు, లాంగ్లోనే ట్రై చేసాం, వస్తే వస్తుంది లేదంటే లేదు అనేసి నేనైతే ట్రై చేశాను అనమాట. సో నాకైతే గట్టి నమ్మకం ఉంది, ఖచ్చితంగా సక్సెస్ అవుతాను. కానీ ఎక్కడో ఒక చోట కొంచెం నెగిటివ్ ఉంటుంది కదా, కానీ అవుతానో లేదో అనేసి కొంచెం బాధగా ఉండేది. కానీ ట్రై చేద్దాం, ఏమైతే ఏదైంది అనేసి నేను నవంబర్ 7 అనమాట, కార్తీక మాసం మంచిగా శివయ్యకి మొక్కుకొని ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. సో ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ ఇంట్రడక్షన్ వీడియోకి నాకైతే పెట్టిన 1 డేకి 762 మెంబర్స్ అలా వచ్చారనమాట వ్యూస్. సరే పోనీలే, బాగానే ఉంది రీచ్ అని అనుకున్నాను. తర్వాత ఒక 100 మెంబర్స్ దాకా ఆ రోజు, ఒక 50 మెంబర్స్, నెక్స్ట్ డే 50 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ని చేసుకున్నాను అనమాట. ఇట్లా ఇంటి పక్కన వాళ్ళు, రిలేటివ్స్ అట్లా అనేసి అందరికీ సబ్స్క్రైబ్ చేశాను. సో తర్వాతకి ఇంకా కొన్ని రోజులు వీడియోస్ యాడ్ చేశాను, కొన్ని దానికి వ్యూస్ వస్తున్నాయి. మహా అంటే నాకు ప్రతి ఒక్కదానికి 300, 400 అలా వ్యూస్ వచ్చేవి. తర్వాత సబ్స్క్రైబర్స్ని ఎలాగైనా తెచ్చుకోవచ్చు, వాచ్ అవర్స్ ఎట్లా కంప్లీట్ అవుతాయో లేదో అని అనుకున్నాను.
కానీ దేవుడి దయ వల్ల ఇంకా నాదైతే ఒక వీడియో వైరల్ అయింది. సో వాచ్ అవర్స్ వచ్చేసాయి. ఫస్ట్ అయితే సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యారు ఫ్రెండ్స్. జస్ట్ 3 మంత్స్లోనే నాకు 1000 సబ్స్క్రైబర్స్ దాటారు. అదే ఎలా అంటే నేను అరుణాచలం వెళ్ళాను అనమాట. మోక్ష మార్గం అని షార్ట్ వీడియో పెట్టాను. దానికి వచ్చారు ఫ్రెండ్స్. అసలు ఒక్కొక్క రోజు మనకి 100 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ వచ్చారనమాట. అసలు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అసలు నిద్ర వచ్చేదే కాదు. మార్నింగ్ లేవడం, ఫస్ట్ వైటీ స్టూడియో ఓపెన్ చేయడం, అన్నీ చూసేయడం అనమాట. ఎన్ని సబ్స్క్రైబర్స్ వచ్చారు, ఎంత వాచ్ అవర్స్ పెరుగుతున్నాయి, అది ఇది అనేసి. షార్ట్స్కి నాకు మిడిల్కి వచ్చేసి ఆగిపోయింది. ఎక్కువ నేను షార్ట్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను. సో లాంగ్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాను అనమాట. నేను పెళ్ళి తర్వాత మనకి ఉంటుంది కదా, ఆ వీడియోస్ పెట్టాను. సో అవైతే చాలా వైరల్ అయ్యాయి. నాకు వాచ్ అవర్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి ఫ్రెండ్స్. నేనైతే ఫుల్ హ్యాపీగా ఉన్నాను అనమాట. ఎందుకంటే ఈ గూగుల్ పిన్ కోసం ఎంత కష్టపడ్డానో నాకే తెలుసు. ఎప్పుడు వస్తుంది పిన్ అని అనుకున్నాను. ఈరోజు మా హస్బెండ్ వచ్చారనమాట. వచ్చి ఈవినింగ్ వచ్చారు. కళ్ళు మూసుకో రూపా, నీకు ఒక సర్ప్రైజ్ ఉంది అనేసి అన్నారు. కళ్ళు మూసుకో సర్ప్రైజ్ ఏముంటుందిలే, ఏమైనా తినేటివి తెచ్చింటాడు, నా ఫేవరెట్ ఫుడ్ అట్లా తెచ్చింటాడు, సో అందుకే కళ్ళు మూసుకో అన్నాడు అనుకున్నాను. సో తనకి మార్నింగే ఇచ్చాడంట. సో నాకైతే ఇంక ఈవినింగ్ తెచ్చి ఇచ్చారనమాట. నేనైతే ఫుల్ హ్యాపీ. నాకు అసలు ఇంకా నిద్ర రాదు ఈరోజు నైట్, అంత ఫుల్ హ్యాపీ. నెక్స్ట్ వచ్చేసి ఈ పిన్కి నేను ఎప్పుడు అప్లై చేశానంటే దివాళీ రోజు నాకు మెసేజ్ వచ్చింది, మీకు ఈ గూగుల్ నుండి పిన్ వస్తుంది అనేసి మెసేజ్ వచ్చింది. మనకి దివాళీ రోజు వచ్చింది. సో ఈ రోజుకి 12 డేస్లో నాకైతే పిన్ వచ్చేసింది. ఈరోజు ట్యూస్డే. అలాగే అందరూ ఈరోజు తులసమ్మ పూజ కూడా చేసుకుంటూ ఉంటారు. సో లక్ష్మీదేవి మా ఇంటికి అయితే వచ్చేసింది గూగుల్ యాడ్సెన్స్ నుండి. నేనైతే ఫుల్ హ్యాపీ. ఇంక ఇప్పుడే దేవుడి దగ్గర పెట్టేసి మంచిగా మొక్కుకున్నాను. పూజ అయితే చేయకూడదు అన్నారు కదా, సో మొక్కుకున్నాను. పూజ చేయకూడదు అంటున్నారు, మీరు టెంపుల్స్కి అలా ఇలా వెళ్తున్నారు అనుకోవచ్చు. టెంపుల్స్కి వెళ్ళొచ్చు, అన్నీ చేయొచ్చు అండి. ఏమంటే ఇంట్లో పూజ చేసుకోకూడదు అని చెప్పారనమాట. ఇంకా 3 మంత్స్ ఉంటే నేను కూడా హ్యాపీగా పూజ చేసుకుంటాను, అన్నీ మంచిగా జరుగుతాయి. సో చూసారు కదా ఫ్రెండ్స్, నా కష్టం అయితే చాలా ఉంది. మీరు ఎవరైనా కొత్తగా ఛానల్ క్రియేట్ చేయాలి లేదా డౌట్స్ ఉన్నాయంటే నన్ను తప్పకుండా అడగండి. నేను నా వంతు నాకు తెలిసిన సజెషన్ మీకైతే ఇస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి చాలామంది అనుకుంటూ ఉంటారు కదా, అంటే ఛానల్ స్టార్ట్ చేస్తే రన్ అవుతుందా లేదా అనేసి. నేనైతే నాకు 6 మంత్స్లో మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయింది. 6 మంత్స్లో మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయింది. కానీ నాకు ఈ గూగుల్ యాడ్సెన్స్ నుండి పిన్ రావడానికి మాత్రం 6 మంత్స్ టైం పట్టింది. అది ఎందుకు అంటే నేనే కొంచెం లేజీగా చేశాను అనమాట. అంటే వీడియోస్ పెట్టకపోవడము, అప్పుడప్పుడు ఏదో ఒకలా పెట్టడం అలా చేశాను. సో నాకు $10 కంప్లీట్ అవ్వడానికి 6 మంత్స్ పట్టింది. మానిటైజేషన్కి ఓన్లీ 6 మంత్స్ పట్టింది, $10కి 6 మంత్స్ పట్టింది. అంత లేట్గా వచ్చింది ఫ్రెండ్స్. సో మీరైతే ఎవరైనా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు అస్సలు స్టాప్ చేయొద్దండి. వీడియోస్ పెడుతూనే ఉండండి, ఏదో ఒకటి రీచ్ అయితే తప్పకుండా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి నా ఫ్యామిలీ మెంబర్స్ అయితే నా వీడియోస్ చూసి చాలా నవ్వుకుంటారనమాట. ఏంది పాప ఇట్లా చేసినావు వీడియో, అది ఇట్లనా అట్లనా అనేసి ఫుల్ కామెడీ అనమాట. నా వీడియోస్ ద్వారా అయితే మీరు అనుకోవచ్చు నీ వీడియోస్లో ఏముంది, సెర్చ్ చేసి ఏముంది కంటెంట్ ఏముంది అనుకోవచ్చు. కొన్ని కంటెంట్ వీడియోస్ ఉన్నాయి, కొన్ని ఫన్నీ వీడియోస్ ఉన్నాయి. మా వాళ్ళైతే ఫుల్ హ్యాపీ అనమాట. మా బంధువులు, మా బాబాయ్ వాళ్ళు అందరూ ఏంది పాప ఇట్లా ఎట్లా అనేసి మస్తు నవ్వుకుంటారు నా వీడియోస్ చూసి. పోనీలండి, నా వల్ల కొందరైనా ఎంటర్టైన్మెంట్ అవుతున్నారు కదా, నాకు అది చాలు, చాలా హ్యాపీగా ఉంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరు కూడా అందరూ నన్ను ఆదరించి నా వీడియోస్ చూస్తున్నందుకే నాకైతే ఈ గూగుల్ యాడ్సెన్స్ నుండి పిన్ వచ్చేసింది. ఇంకా తొందరగా డబ్బులు సంపాదించి నేను వీడియో మనీ వచ్చింది అనే వీడియో కూడా తొందరలో చేయాలని నేను కోరుకుంటున్నాను. సో తప్పకుండా ప్రతి ఒక్కరూ నాకు సపోర్ట్ ఇవ్వండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రూపా నాయుడు లైఫ్ స్టైల్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. కీప్ సపోర్టింగ్ మీ.